టెలిగ్రామ్ యాప్కు కేంద్రం నోటీసులు. పైరసీ సినిమాల సర్క్యులేషన్ ఆపాలని వార్నింగ్. దేశ ఇంధన రంగంలో మరో చారిత్రాత్మక అధ్యాయం. పచ్పద్రా రిఫైనరీ జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ. భారీ వర్షానికి ముంబై అతలాకుతలం. అంధేరిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను తాకుతున్న వరద నీరు. సాయికృష్ణ లాకప్ డెత్పై మెజిస్ట్రేరియల్ విచారణ. కలెక్టర్కు కీలక ఆధారాలు అప్పగించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా ఆఫీస్ను ముట్టడికి స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితుల యత్నం. ఉద్యమకారులపై కూటమి సర్కార్ ఉక్కుపాదం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జనసేన మూకల వీరంగం. యూట్యూబర్ రావణ్పై దాడికి ప్లాన్. పోలీస్ స్టేషన్లోకి దూసుకువచ్చిన జనసేన నేతలు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద జనసేన నేతల బరితెగింపు. ప్రశ్న రావణ్ను తమకు అప్పగించాలంటూ వీరంగం. జనసేన మూకల అరాచకంతో ఆగిపోయిన బస్సులు. అమరావతి పేరుతో భారీ కుంభకోణం చేస్తున్నారు. జగన్ మావిగన్ను ప్రతిపాదిస్తే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారన్న పేర్ని నాని. బూతు మాటలు, రోత పనులతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ప్రజలే ఓట్లతో బుద్ధి చెబుతారన్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. తెలంగాణకు రేవంత్ గ్రహణం పట్టింది. హైడ్రాతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న హరీష్ రావు. తెలంగాణ హైకోర్టులో నిర్మాత బండ్ల గణేష్కు షాక్. బండ్ల గణేష్ ఆస్తుల వేలం చట్టబద్ధమేనన్న హైకోర్టు. విజయవాడలో మాజీ సీఎం రోసయ్య జయంతి కార్యక్రమం. పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి. విజయవాడలో ఘనంగా వంగవీటి రంగా జయంతి వేడుక. పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేత వంగవీటి నరేంద్ర. కైకలూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వంగవీటి రంగా జయంతి కార్యక్రమం. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన దూలం నాగేశ్వరరావు. సల్కం చెరువులోని అక్రమ నిర్మాణాలు ఎందుకు కూల్చడం లేదు? ఓవైసీ సోదరులతో సీఎం రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని రాజాసింగ్ ఫైర్. ఆహార కల్తీపై హెచ్ఫాస్ట్ ఉక్కుపాదం. 100 రోజుల్లో 185 కేసులు నమోదు. 121.87 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం. సిద్దిపేట జిల్లా అల్వాల్లో వెలుగులోకి ఐకేపీ సిబ్బంది మోసం. దొంగ ట్రక్ షీట్లతో రైతుల సొమ్ము కాజేసే యత్నం. అన్నమయ్య జిల్లా శ్రీనివాసపురంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు. 10 మంది అరెస్ట్. జేసీబీ, ట్రాక్టర్, ఆటో సీజ్. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండలో ఎలుగుబంట్ల సంచారం. ఇళ్లలోకి దూరేందుకు యత్నం. తరిమికొట్టిన యువకులు. ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పెద్దపులుల వేట. 2 పెద్దపులులను హతమార్చిన వేటగాళ్లు. 5 అనుమానితుల అరెస్ట్.